బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొమ్మనూరి కిషోర్ రెడ్డి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా గాజులరామారంలో 55వ ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని కిషోర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరానికి హాజరైన ప్రజలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. ఈ సందర్భంగా బొమ్మనూరి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతోందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు అవసరమైన వారికి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరం ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నామని కిషోర్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగిస్తూ ఆరోగ్య పరిరక్షణలో తన వంతు కృషి చేస్తానని కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. బీకేఆర్ ఫౌండేషన్ అదేవిధంగా సిఎంఆర్ హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో ఈరోజు 55వ హెల్త్ క్యాంపు ఈ గాజులరామరం ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం, ఇక్కడ పేదలు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతం కనుక ఇక్కడ వైద్యానికి కానీ విద్యకు కానీ డబ్బు వేచించడానికి అంత స్తోమత ఉన్న వాళ్ళు కాదు గనక వాళ్ళకు ఏదో మన వృత్తా సాయం కింద మన క్యాంపు ద్వారా వాళ్ళకు మన యొక్క క్యాంపు ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. దానికి తోడు స్థానికంగా శివారెడ్డి గారు అదేవిధంగా కాలనీ ప్రెసిడెంట్ ఈ కిషోర్ గారు కొన్ని సమస్యలు మాకు వివరించడం జరిగింది. సో ఆ సమస్యల మీద కూడా మేము ఖచ్చితంగా కొట్లాడి వాటిని నెరవేర్చే విధంగా మా ఫౌండేషన్ తరఫున మేము ఉంటాం. అంతేకాదు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా నెరవేర్చేటట్టు ఆయన యొక్క ప్రయత్నం ఉన్నది కనుక ఈరోజు మనం చూసినట్టయితే మొన్నటి వరకు జిహెచ్ఎంసీ పెద్దగా ఉండే దాన్ని 3 విభాగాలుగా చేసి సైబరాబాద్, హైదరాబాద్ అదేవిధంగా మల్కాజ్గిరి అనే ఒక విభాగం చేయడం వల్ల కొద్దిగా ఒక 6 నెలల నుంచి ఒక అభివృద్ధి అనేది కొంచెం తక్కువైంది. కానీ 2 నెలల నుంచి ఈ యొక్క అభివృద్ధి వేగవంతం అవుతుంది. ప్రతి కాలనీలలో సీసీ రోడ్లు అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని దాదాపు 1000 కోట్ల ఫండు ముఖ్యమంత్రి గారు మొన్న సిఎంసి మీటింగ్లో చెప్పడం జరిగింది. అంతేకాదు ఏవైతే ప్రజలు మౌలిక సదుపాయాలు తోటి సతమతం అవుతున్నారో గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ యొక్క సతమతం అవుతున్నారో ఆ సతమతం అయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేయాలి. ముఖ్యంగా అధికారులకు ఒకటే చెప్పిండు, ఏ పార్టీలకు సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా అధికారులు దృష్టికి మీరు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు కనుక ఈరోజు సిఎంసిలో అనేకమైనటువంటి పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇతర పార్టీకి సంబంధించినవాడు అయినప్పటికీ ఇక్కడికే ఎక్కువ ఫండ్స్ రిలీజ్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు మేమందరం కూడా సపోర్టింగ్గా ఉంటూ ఆయన మదిలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం వైద్యాన్ని ఉచితం చేయాలని ఆయనతో మేము ఎక్కువ రోజులు ట్రావెల్ చేసాం కనుక ఆయన మదిలో ఉండేటటువంటి ఆలోచన ప్రకారమే మేము వైద్యాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ విధంగా తీసుకెళ్లడానికి మేము బీకేఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ విధంగా మేము సేవలు చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.